స్టేటస్ అంటే ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ ఇలా ఏదానికైనా వాళ్ళకున్న అకౌంట్కి వాళ్ళు స్టేటస్ పెడతారు. స్టేటస్ అంటే మన స్థాయి, మనం ఏది ఇష్టపడతామో మనకి ఏదో మన స్థాయిని గుర్తు చేస్తుంది. అంటే మనం ఏ కేటగిరీకి చెందిన వారు గుర్తు చేస్తుంది స్టేటస్. అందుకని గమనించండి, ఈ స్టేటస్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇవి పెడుతున్నారు చూడి. కొంతమంది హీరో అని సినిమా హీరోలను పెడతారు. వారు నాయన ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఆపదలో ఉన్నప్పుడు కానీ, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కానీ ఏ సినిమా హీరో రాడు. మీ అమ్మ నాన్న, లేకపోతే మీ అన్నలు, మీ అక్కోళ్ళు, మీ బంధువులు వస్తారే కానీ ఎవరు పడితే వాళ్ళు రారు. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు హీరో ఎవరైనా ఉన్నారంటే మీ అమ్మ నాన్న, లేక మీ అన్న, మీ అక్క. ఎందుకంటే మనకి కష్టాలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళే పనికి వచ్చేది. ఇంకొకటి చాలా విచిత్రం ఏమిటంటే, మనసులో ఆలోచన ఎలా ఉందో చూడండి. ఏ ఒక్కరైనా కానీ ఇప్పుడు ఏం చేస్తారో సండే రోజు మాత్రమే వాక్యాన్ని పెడతారు కొంతమంది. ఆ తర్వాత సినిమా పాటలు అవి పెడతారు. అంటే నీవేంటి, సండే మాత్రమే దేవుడు ఉంటాడా? మిగతా రోజులు ఉంటలేడా? ఖచ్చితంగా 24 గంటలు దేవుడు చూస్తూనే ఉంటాడు. మనము సమాజానికి పనికొచ్చే పెట్టాలి. లేక కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళకి ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పెడతారు. ఎందుకంటే వాళ్ళ ఇష్టం కాబట్టి. ఎందుకంటే వాళ్ళ మనసు లేదు. అందుకని మనం ఏం పెడతామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనం దేన్ని ఇష్టపడతాము, దేన్ని ఫాలో చేస్తాము, దేనికి మనము సంబంధించిన వారు గుర్తు చేసుకుంటే అది ఖచ్చితంగా మన స్టేటస్ని పెట్టి. అందుకని స్టేటస్ అంటే మామూలు కాదు, మీ స్థాయి గుర్తు చేసేది. జాగ్రత్త. మీకు ఇష్టం వచ్చింది కదా, సమాజానికి ఉపయోగపడేది కూడా పెట్టమని కోరుతున్నాను. థ్యాంక్ యూ.